నేను కూడా ఒక స్టోరీ రాసా, టైటిల్ వచ్చి రెట్టేసిన పిట్ట అని. రెట్టేసిన పిట్ట అని. అదిరా నేను చేయబోయే షార్ట్ ఫిల్మ్ స్టోరీ. ఎలా ఉందంటావు? కథలో స్టోరీ ఏం లేదు గానీ బాగుందిరా. అంటే ఏం బాగుందిరా? మూవీలో హీరో మూగోడైనా డైలాగులు బాగా చెప్పాడురా. మూగోడు మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకేం డిఫరెంట్ గా అనిపించింది? అంటే సినిమాలో హీరో గాడికి 25 వచ్చాక తెలుస్తుంది చూడు, వాడు చిన్నప్పుడే చనిపోయాడని. ఆ ట్విస్ట్ డిఫరెంట్ గా ఉందిరా. నేను చచ్చిపోయాను నాన్న. అప్పటి నుంచే మావాడు. అవును, నేను చచ్చిపోయాను. కొబ్బరి అన్నం నెత్తి లడ్డు చిన్న పపడు ఇచ్చి కలిసి. చెప్పరా లింగం? అరే నాన్న పడుకున్నారా? వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం పడుకోని. మీ నాన్న పడుకుండా లేచి నాకెందుకు చెప్తున్నావు? అది కాదు, మొన్న థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ కి టైటిల్ సజెస్ట్ చేయమన్నావు కదా అన్నా. అయితే మరి అదే నేను చెప్పేది. షార్ట్ ఫిల్మ్ టైటిల్ వచ్చి నాన్న పడుకున్నారు, కింద క్యాప్షన్స్ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఇంకోటి, సంస్కృత్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక సెంటెన్స్ బ్రో. రేపటి నుంచి రాని పిలుచుకుంటారా. బ్రో సెంటెన్సా? వర్డ్ కదా. అయినా బ్రో సాంస్క్రిటా? తెలుగు కదా. ఏమిటో అమెరికా కామెడీ, అర్థమైతే గానీ నవ్వలేం.